మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వివిధ సమావేశాలు మరియు రాష్ట్ర వ్యాప్తంగా 2,200 కిలోమీటర్లు బైక్ యాత్ర కూడా చేశాను. ఈ మధ్యన ఈసారి ప్రజల గ్రూపాలు కూడా చెప్పిన దాని ప్రకారం చూస్తే మొత్తం టోటల్ గా ఇది జరగడంలో ప్రధాన కారణమే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు వాడడం వల్లనే ఇది ప్రాథమిక దశగా ఉంది. కాబట్టి దానిలో మేము దాన్ని నివారిస్తే మనకు ఈ అగత్యాలు కూడా జరగడం తగ్గిపోతుందన్న ఉద్దేశంతో మాకు ఇచ్చిన ఈ స్పెక్స్ మేము దీన్ని ఉపయోగించుకున్నాం. ఇంతమంది అవకాశం కల్పించిన ప్రజల ఎన్జిఓ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇప్పుడు సారు ప్రిన్సిపాల్ వ్యవహరిస్తారు, మా గ్రూప్ మెంబర్స్ విద్యార్థులు వ్యవహరిస్తారు. మేము వివిధ కాలేజీలలో మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు గంజాకు వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేసేటందుకు నేను తిరుగుతుంటాను. అది సన్నివేశం. థ్యాంక్ యూ. అని మీరు రావాలి, ఇక్కడ కూర్చోవాలి. మరియు హత్యలు మానభంగాలు జరగడానికి కారణం మత్తు పదార్థాలను సేవించి శిక్షణ కోల్పోవడమే. అదే దానిని మొదట్లోనే దాన్ని అరికడితే ఈ అగత్యాలు జరగడానికి అవకాశం ఉందన్న ఉద్దేశంతో ఇవాళ మన కాలేజీలో స్కూల్లో కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినాయి సార్. దయచేసి అవకాశం ఇస్తామని కోరుకుంటున్నాను. మా కాలేజీ కార్యక్రమం చేపడుతున్నారంటే మాకు కూడా సంతోషం. ఈ మధ్యనే మా పిల్లల మీద కూడా మాకు చాలా అనుమానాలు వస్తున్నాయి. ఇంటిమేషన్ రాయడం, అకస్మాత్తుగా మధ్యలోకి జారుకోవడం చేస్తున్నారని మాకు డౌట్ వస్తుంది. కాబట్టి మీరు ప్రోగ్రాం చేసి మిమ్మల్ని అభినందిస్తూ మా సహకారం ఉంటే సార్ మీరు ప్రోగ్రాం నిర్విఘ్నంగా కొనసాగిస్తారు సార్. అదే అందరికీ నమస్కారం. నేను నా వేషధారణ మీకుంటా గమ్మడిగా అనిపించచ్చు. ఈ వేషధారణ వెనక కొంత ట్రాజడీ ఉంది. నేను నా మిత్రుడు చదువుకున్న రోజుల్లో టీటీసీ ఇద్దరం చదివినాము. అతడు నా రూమ్మేట్. మామూలుగా అది ధూమపానం అలవాటు ఉంది. అలవాటు అలానే కొనసాగించి ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా అలానే కొనసాగించి ఈ మధ్య కాలంలోనే గొంతు క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. కొన్నేళ్ళ కింద నాకు బాధ అనిపించింది. నేను నా రూమ్మేట్, నా దగ్గర మిత్రుడు, మనకు ఖాళీ సమయం ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఎందుకు ఈ మత్తు పదార్థాల మీద నేను అవేర్నెస్ చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. అప్పటి నుంచి నేను ఫిబ్రవరి నెల నుంచి నేను ఈ వినూత్నంగా తయారు చేశాను. ఈ పుర్రెల గొలుసు కానీ, ఈ పుర్రెల బొమ్మలు కానీ, అంటే ఇవి అపాయకరానికి చిహ్నంగా ఉంటాయి. ఒక చిత్రం 100 మార్కులు పెట్టు కాబట్టి నన్ను చూడగానే అర్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇలా అందవికారంగా తయారై తిరుగుతున్నాను. అది ఏదేమైనా నాకు నచ్చకపోయినా కానీ ఒక దీని ద్వారా ఒక్కరు మారిన సంతోషం ఉన్న ఉద్దేశంతో నేను ఈ విధంగా కరపత్రాలు మైండ్ సెట్ కూడా తిరుగుతున్నాను. ఈ కరపత్రం కూడా మొన్న 10వ తరగతి తెలుగు ఎగ్జామ్ లో 7 మార్కులకు సేమ్ కరపత్రమే తయారు చేయమని ఇచ్చారు. నాకు చాలా సంతోషం అనిపించింది. అయితే మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు డ్రగ్స్ అంటే ఏమిటి? యువత బాగా చదువుకొని ఈ దేశానికి వెన్నెముక. అలాంటి వెన్నెముక మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తమ అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నారు. మరి దానికి కారణం ఏంటంటే మత్తు పదార్థాలు వాడడం, డ్రగ్స్, గంజాయి. మరి ఈ డ్రగ్స్, గంజాయి ఏమిటి? ఈ తాత్కాలిక ఆనందం కోసం వాడే రసాయన పదార్థాలే ఈ మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలు వాడడం వల్ల తల నుండి అరికాల వరకు ఉన్న మన శరీరంలో ఉన్న అవయాలని సర్వనాశనం చేస్తాయి. మెదడు, వెన్నుపాము, నాడీ వ్యవస్థ, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కరగాలు, టోటల్ అవయాలు 1-2-3 సంవత్సరాల్లోనే దాని ప్రభావానికి ఎఫెక్ట్ పడి మనము 2 సంవత్సరాల్లోనే ఈ పుర్యావతారంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ డ్రగ్స్, గంజాయి తాత్కాలిక ఆనందం కోసం వాడే కాబట్టి వాటిని వాడొద్దని నేను చెప్తున్నాను. ఇవి 1-2-3 రకాలుగా తీసుకుంటారు. డ్రగ్స్, గంజాయిని పీల్చడం ద్వారా మరియు ఇంజెక్షన్ రూపంలో మరియు మింగడం ద్వారా. ఇవి ఈ 3 రకాలుగా మనము ఈ డ్రగ్స్, గంజాయిని తీసుకుంటాము. వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో రకాల నష్టాలు ఉంటాయి. శారీరకపరమైన నష్టాలు. శారీరకపరమైన నష్టాలంటే తల నుండి పాదాల వరకు ఉన్న శరీరావయాలన్నీ సర్వనాశనమై 2 సంవత్సరాలనే మనిషి ఆగమైపోయి ఉంటారు. తద్వారా ఆర్థికపరమైన నష్టాలు కూడా వస్తాయి. 1 రోజు 2 రోజులు అంటే మనకు మిత్రులు వాళ్ళు వీళ్ళు మనకు అలవాటు చేస్తారు.
కాబట్టి ఎల్లకాలం చేయరు కాబట్టి మనం తర్వాత దొంగతనాలకు అలవాటు పడతాం. మన ఇంట్లోనే సార్ అమ్మ కోపుల పెట్టి నుండి కానీ నాన్న మరియు జేబుల పైన జేబులు కానీ ఇంట్లో కేసులలో కానీ ఇంకా సూట్ కేసులలో కానీ ఇంకా వాటి అలమార్లో కానీ ఉన్న డబ్బులు మొత్తము మనం సర్వనాశనం చేస్తాం, ఇంకా దొరికిపోతాం. ఈ చిన్న పండుగకి తర్వాత మనగా ఇంటి పక్క నుంచి స్టార్ట్ చేస్తాం, బజార్ ఇలా ఊరు ఒక దొంగగా మారిపోతాము. ఇక ఆర్థికపరమైన నష్టాలు కూడా వస్తాయి. మరియు సామాజిక పరమైన అంటే మన తాగేతోని డ్రగ్స్ గంజా అలవాటు చేసుకోవాలని ఎవరు మనని లైక్ చేయరు. మన ఇంట్లో మన భార్య పిల్లలే ఇష్టపడరు, మరియు మన దోస్తులు కూడా ఇష్టపడరు. అరే నీ తాగేతోడు, నువ్వు గంజాయి తాగేతోనిరా, నువ్వు డ్రగ్స్ అలవాటు పడ్డావా, నీతో నీ స్నేహం చేయరని అంటాం. కాబట్టి అతను ఏకాగ్రం మిగిలిపోతారు. ఏకాగ్రం మిగిలిపోవడం వల్ల సూసైడ్ చేసుకునే ఆలోచన వస్తాయి. ఈ డ్రగ్స్ గంజా మత్తు పదార్థాలకు అలవాటు పడ్డ వాళ్లకు మామూలు మనిషి కంటే ఒక 4-5 రేట్ల సూసైడ్ చేసుకునే ఆలోచనలు వస్తాయి. నా బతికేందుకు ఇక నేను ఉరి పోసుకొని చేస్తే బాగుండు, నీ బిడ్డలు పోసుకొని బతికి చేస్తే బాగుండు, నాతో ఎవరు మాట్లాడతలేరు, నన్ను ఏకాకి చేసిరు అని విచిత్రమైన ఆలోచన వచ్చి చివరికి తన జీవితాన్ని అర్థాంతరంగా చదువుకోవాల్సిన అవకాశం ఉంటుంది. అయితే విద్యార్థులైతే గంజాయి డ్రగ్స్ వాడుతుంటే వాళ్ళకు అమూల్యమైన భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి చదువుకునే వయసులో తెలుసో తెలియకుండా గంజాయి డ్రగ్స్ పెట్టడం వల్ల కేసుల పాలవుతుంది. కేసుల పాలవుతే రేపు నాడు ఉద్యోగాలు వచ్చిన తర్వాత పోలీస్ వెరిఫికేషన్ కానీ అవి కేసులు అడ్డం వస్తాయి. రేపు ఫారెన్ పోవాలన్నా, వీసా కావాలన్నా, ఏది కావాలన్నా కానీ వాళ్లకు వీసాలు రావు. తర్వాత ఇట్లాంటి న్యాయపరమైన చిక్కులు వస్తాయి. కాబట్టి ఇట్లా న్యాయపరంగా కూడా ఉంటాయి. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా మరియు న్యాయపరంగా ఎన్ని నష్టాలున్న గంజాయి డ్రగ్స్ మత్తు పదార్థాలు మనం వాడడం అవసరమా? కాబట్టి మనము తల్లిదండ్రులము మరియు గురువులము. మనము తల్లిదండ్రులకు గురువులం కాబట్టి మనము విద్యార్థులను, మన ఇంట్లో పిల్లల్ని కూడా సెపరేట్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఎట్లా మరి ఏ విధంగా గుర్తుపట్టాలి ఈ గంజాయి డ్రగ్స్ తాగే విద్యార్థిని? మన సొంత పిల్లలు కూడా అనుకుందాం. అయితే వాళ్ళు ఏకాగ్రంగా ఉంటారు, నలుగురిలో తిరగరు, ఎప్పుడు మన ఇంటి పైన మిగతా పైన ఒక్కడే ఆలోచించుకుంటూ కూర్చుంటాడు, మన ఊర్లలో ఉంటారు. కాబట్టి అది కోపం ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది. మనం నిన్న వీడియోలు చూస్తున్నాము, ఆ వీడియోలో కూడా అలానే బిహేవియర్ ఉంటుంది. ఇందాక కూడా చూసినప్పుడు వాళ్ళ అమ్మతో ఎలా మాట్లాడుతుంటాడు, కోపంగా మాట్లాడుతుంటాడు. అమ్మ నన్ను 9 మాసాలు పొంచి నాన్న లేకుండా కష్టపడి పెంచిందనే కామన్ సెన్స్ కూడా లేకుండా ఎట్లా మాట్లాడిండు? అత్యంత కారణం మత్తు పదార్థాలు వాడడం వల్లనే విచక్షణ జ్ఞానం కోల్పోతుంటారు. కాబట్టి ఒక్కడే ఉంటారు, ఏకాగ్రం ఉంటారు, కోపం ఉంటది, ఆకలి ఉండదు, అది ఆకలి ఉంటది, మరి నీరసంగా ఉంటారు. ఇవన్నీ మరియు మనము తల్లిదండ్రులుగా మన పిల్లల్ని, మన పిల్లల్ని మరియు మన పాఠశాలలో ఉన్న పిల్లల్ని కూడా మనం పరిశీలించాలి. వారి వాట్సాప్లు కానీ, సెల్ ఫోన్లు కానీ, వారి పుస్తకాల సంఖ్య కానీ, వారి జేబులు కానీ, పర్సులు కానీ, వారు ఎలాంటి వారితో తిరుగుతున్నారో కూడా మనం కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే మనము మంచిగా మనం ఈ విధంగా ఉన్నామంటే మన దోస్తుల వల్లనే మనం ఇలా ఉన్నాం. మన దోస్తులు బట్టి మనం ఎలాంటి వాళ్ళమో చెప్పవచ్చు. కాబట్టి వారి దోస్తులు కూడా ఒక అన్వేషణ ఉండాలి. హైదరాబాద్ వాళ్ళు హాస్టల్లో రూమ్ లో ఉన్నప్పుడు కూడా అకస్మాత్తుగా పోయినప్పుడు కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇవన్నీ మన దోస్తులు ఏమున్నారు, వాళ్ళ సంఖ్యలు ఏమున్నాయి, వాళ్ళ రూములు ఏమున్నాయి, ఇట్లాంటివన్నీ మనము జాగ్రత్తగా మన పిల్లల్ని కనిపెట్టుకొని ఈ మంచి సమాజానికి మనం అందియాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. మరియు ఈ గంజాయి డ్రగ్స్ అనేవి మన పాఠశాల చుట్టూ ఉన్న కిరాణా షాపుల్లో కూడా దొరుకుతున్నాయి. చాక్లెట్ల రూపంలో, బిస్కెట్ల రూపంలో, కేకుల రూపంలో కూడా ఒకప్పుడు ఈ గంజాయి డ్రగ్స్ అనేవి ఎక్కడ ఉన్న అమెరికా, హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉండేవి. నేను ప్రశాంతంగా ఉన్న పల్లెటూరులో కూడా వచ్చినాయి. కాబట్టి మన పిల్లల్ని ఎప్పుడు నిరంతరము కంటికి పాపలక కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నేను తెలియజేస్తున్నాను. నాకు ఇంకా చెప్పాలంటే నాకు ఇంకా చాలా టైం ఉంది. చాలా కొద్ది టైం ఇచ్చారు కాబట్టి ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికీ పాదాభివందనం చేస్తూ మనమందరము ఇది గంజాయి అనేది పోలీసు, ప్రభుత్వాలు, ఎన్జిఓలు కాపాడాల్సిన కాదు. గంజాయి బారి నుండి మనమందరము పౌరులము, ఉపాధ్యాయులుగా మనమందరం కాపాడాలి. ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మనమందరము మంచి సమాజాన్ని, మంచి ఆరోగ్యవంతమైన తెలంగాణని భారతదేశంలో నిర్మించడంలో మనమందరం కీలక పాత్ర వహించాలని కోరుకుంటూ
ఇంత అవకాశం, మంచి అవకాశం ఇచ్చిన ప్రజల ఎన్జిఓ గారికి మరి నా ఉపాధ్యాయ మిత్రులందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.